నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఒకసారి వైసీపీని చూసుకున్నట్లయితే మొన్నటిదాకా విద్యార్థులకు ఫీజు చెల్లించడం లేదని, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉంచిందని చెప్పి కూటమి ప్రభుత్వం పైన తీవ్ర ఆరోపణలు చేశారు. ఆరోపణలే కాదు, ఫీజు పోరు అని చెప్పి పోరుబాట పట్టారు. మరి ఆ ఫీజు పోరుబాట కూడా ఏ విధంగా సాగిందో మనం చూసాము. ఈరోజు చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం ఏకంగా 600 కోట్ల బకాయిలను రిలీజ్ చేసింది. మరి దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకన్ రావు గారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, వైసీపీ ఎప్పుడు కూడా తీవ్ర ఆరోపణలు చేస్తుంది సార్, దేనికైనా సరే. మరి మొన్నటి దాకా అసలు విద్యార్థులు స్కూల్కి వెళ్ళడమే మానేశారు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించక అని చెప్పి వాళ్ళు చెప్తూ వచ్చారు. మరి గతంలో ఒకసారి చూసుకున్నట్లయితే ఏకంగా 700 కోట్లను రిలీజ్ చేసింది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ఈరోజు చూసుకున్నట్లయితే 600 కోట్ల బకాయిలు చెల్లిస్తూ వాళ్ళు ఆదేశించారు సార్. ఇప్పటికే ఈ మేరకు ఫండ్స్ కూడా రిలీజ్ అయ్యాయి. మరి మొత్తానికి దశల వారీగా వాళ్ళన్నట్టుగా బకాయిలు చెల్లిస్తున్నారు. మరి దీనిపైన వైసీపీ ఏం చెప్పబోతుందంటారు? అయినా కూడా విమర్శలు చేస్తుందంటారా? మీరేమంటారు సార్? అసలు మీరు వాళ్ళు పలాయనవాదం చిత్తగించారు అనటానికి ప్రత్యక్ష తార్కాణం ఏందంటే, వాళ్ళు ఫీజు రీయింబర్స్మెంట్ మీద ఫోర్ చేయాలని చెప్పని బయటకు వచ్చేసి చివరికి దాన్ని యువత పోరుగా మార్చారు. అక్కడే అర్థమైపోయింది కదా. ఇప్పుడు ఏంటంటే వీళ్ళేం ప్రచారం చేసుకోవట్లేదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతానే ఉన్నారు. 1318 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు వాళ్ళు పెట్టిన బకాయిలు తీర్చుకుంటూ వస్తున్నారు. త్వరలో ఇంకో 400 కోట్లు కూడా ఇస్తామని చెప్పని. అలాగే విద్యా సంస్థలకి స్వయంగా వీళ్ళు చేసిన విజ్ఞప్తి ఏంటంటే, మీకు ఒక్క రూపాయి కూడా ఆపం, విడతల వారీగా చెల్లిస్తాము. ఏ ఒక్క విద్యార్థికి సంబంధించి హాల్ టికెట్లు ఆపటం కానీ, మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ చేయొద్దని చెప్పి చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వం చెప్పి విద్యార్థులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకుంటూ వెళ్తూ ఉంది. ఇప్పుడు ఈ బకాయిలు ఎవరు పెట్టారు? ఎందుకని 4271 కోట్ల రూపాయలు ఈ విద్య మీద బకాయి, పిల్లలకు రావాల్సినటువంటి బకాయిలు పెట్టింది ఎవరు? గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అందుకే వాళ్ళు వచ్చి ఏ ముఖం పెట్టుకొని ఈ విద్య సంబంధించి కావచ్చు, ఈ ఫీజు రీయింబర్స్ మీద వాళ్ళు పోరాడతారు. అందుకనే వాళ్ళు యువత పోరు అన్నారు తప్ప దీని పేరు తీసుకురాలేదు. ఇది గమనించుకోవాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వరుసనే తీర్చుకుంటూ వస్తూ ఉంది. ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏంటి, జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలకు కావచ్చు, లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, దాన్ని ఎక్కడా ఇబ్బంది లేకుండా చేసుకుంటూ వెళ్తూనే మీరు పెట్టినటువంటి బకాయిలు తీర్చుకుంటూ వెళ్తుంది ఈ ప్రభుత్వం. దీన్ని ఎటు మీరు అభినందించరు, అందుట్లో సందేహమే లేదు. ఏం చేసినా కూడా మీకు, ఈ ప్రభుత్వం ఏం చేసినా కూడా నచ్చదు. ప్రజలు మంచి పనులు చేసినా కూడా మీకు నచ్చు. మీరు చేసినవి, మీరు చెప్పినవి మాత్రమే మీకు వేదాలు. మిగిలిన వాళ్ళు ఎవరు చెప్పినా కూడా అవి అశుద్ధం కిందే లెక్క. మరి అలాంటి వాళ్ళు మీరేదో చేస్తారు, పగలబొడుస్తారు, వీళ్ళకేదో మేలు చేస్తారని అయితే ప్రజలకు ఆశలు అయితే సన్నగిలిపోయినాయి. అందుకే మీకు ఎలాంటి అవకాశాలు లేకుండా ఈరోజు మిమ్మల్ని 11 స్థానాలకి పరిమితం చేశారు. మరి ఈరోజు వచ్చేసి ఇంత చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఇప్పుడు స్పష్టంగా ప్రజలకి చెప్పాల్సింది, విద్యార్థులకు చెప్పాల్సింది ఏంటంటే, ఏం జరిగిందో వివరాలన్నీ వాళ్ళకి అందజేయాలి. వాళ్ళు ఏం చేశారు గత ప్రభుత్వం, ప్రతి విద్యార్థికి తెలియాలి. అప్పుడే మీరు చేసింది మంచి ప్రజల్లోకి వెళ్తుంది. వాళ్ళు చేసిన చెడుని గురించి చర్చించుకుంటారు. ఈరోజు పిల్లలకు తెలుసు కదా, పిల్లల తల్లిదండ్రులకు తెలుసు కదా అన్న ఉద్దేశంతో కనుక మీరు తటస్థంగా ఉన్నారనుకోండి, మేము మంచి పని చేస్తున్నాం, అది అనుభవించిన వాళ్ళు తెలిసిద్ది, లబ్ధి పొందిన వాళ్ళు మాకల్లే ఉంటారు, నిస్సందేహంగా కూడా మేము చేసిన మంచిని వాళ్ళు గుర్తిస్తున్నారు అనే భావనలో కనుక మీరు ఉండొద్దు. వాస్తవంగా జరుగుతున్న విషయాలు ఇది చాలా ముఖ్యం. ఈరోజు కొన్ని లక్షల మంది విద్యార్థులకు సంబంధించినటువంటి భవిష్యత్తుకు సంబంధించిన పనులు కాబట్టి వాళ్ళకు అర్థమైనట్టుగా వాళ్ళ తల్లిదండ్రులకి, నిస్సందేహంగా నేను చెప్తున్నాను, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించి ఈరోజు ఏదైతే మేలు చేస్తుందో ఈ ప్రభుత్వం, వాళ్ళందరి ఇళ్ళకి మీరు తెలియపరచండి. వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళ చరవాణీలకు సంబంధించి ఆ నెంబర్లు తీసుకొని వాళ్ళకి విషయాలు తెలియపరచండి. లేదంటే ఒక మామూలుగా మనకి ప్రచారం కోసం వాడుకుంటూ ఉంటాం, ఇంటింటికి మామూలుగా ఇగో పథకాల గురించి మనం ప్రచురించి అందజేస్తాం. అలాంటి కరపత్రాలని మీరు చేసుకొని ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి గతంలో ఎన్ని బకాయిలు ఉన్నాయి, ఇప్పుడు వచ్చిన తర్వాత ఎలా ఉంది, ఇప్పుడు మీ పిల్లవాడికి డబ్బులతో సంబంధం లేకుండా మేము హాల్ టికెట్లు ఎలా ఇప్పిస్తున్నాము, ఇన్ని వివరాలతో కూడినటువంటి విషయాలు వాళ్ళకి తెలియపరచండి, చైతన్యపరచండి. మీరు చేసిన మంచి పనులు చేస్తున్నారు. ఆ మంచి 10 మంది చెప్పుకోవాలన్నా కూడా, ప్రజల్లోకి వెళ్ళాలన్నా కూడా వాళ్ళకి విషయాలు తెలియాలి కదా.
ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఇంకా ఫీజు రీయింబర్స్మెంట్ వాళ్ళు చెల్లించట్లేదు, బకాయిలు తీర్చట్లేదు, అందువల్ల విద్యార్థులు ఇబ్బంది పడిపోతున్నారని చెప్పిన వాళ్ళు చూస్తున్నారు. ఆ ప్రచారానికి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఒకరిద్దరి చేత చెప్పిస్తారు, దాన్ని నిజమని నమ్ముకుంటారు కదా మిగిలిన వాళ్ళందరూ కూడా. కాబట్టి మీరు ఎటు ఆ మంచి పనులు చేస్తున్నారు కాబట్టి దాన్ని అడ్డుకట్ట వేయాలి అంటే మాత్రం నిస్సందేహంగా జరుగుతున్న విషయాలు వాస్తవాలు పిల్లల తల్లిదండ్రులకు తెలియాలి, ప్రజలకు కూడా తెలియాలి. ఆ తెలియజేసే వ్యవస్థ ఈరోజు మీ చేతుల్లో ఉంది కాబట్టి ఆ విధంగా అడుగులేయండి. అప్పుడే మీరు చేసిన మంచి చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమైద్దని అయితే నేను భావిస్తున్నాను. సార్ మీరు అన్నట్టుగానే ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించడమే కాకుండా మిగతా ఏ విషయాల్లో అయినా సరే కూటమి ప్రభుత్వం చేసిన దాన్ని చెప్పుకోవచ్చు సార్ పెద్దగా. కానీ ఇప్పుడు జగన్ అనుకూల మీడియా సంస్థలు కానివ్వండి, పత్రికలు కానివ్వండి, ఎప్పుడు కానివ్వండి విమర్శలు చేస్తున్నారు. మరి ఈ విమర్శలనే ప్రజలు నమ్ముతున్నారా, లేదు అంటే అసలు ప్రజల్లో ఏ విధంగా ఉన్నారు సార్? ప్రజలు ఆ విమర్శలు నమ్మారని కాదు, పదే అబద్ధాలు చెప్పిన తర్వాత తటస్థులకి కొంతమందికి కూడా నిజమేనేమో 10 సార్లు చెప్పిన తర్వాత నిజమైన అభిప్రాయం రావడమే ఓటమికి కారణంతో పాటు స్థానిక శాసనసభ్యులు చాలామంది చేసిన నిర్వాహకాలు కూడా అప్పుడు తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి కూడా కారణం. ఆ విషయాన్ని గుర్తుంచుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య ఆయనకి కొంచెం అర్థమైపోతూ ఉంది, గతంలో లాగా లేడు, కొన్ని విషయాల్లో ఇంకా చురుకుదనం రాలేదని భావిస్తున్నా కూడా వాస్తవంగా 2004లో ఎందుకు ఓడిపోయాను, 2019లో ఎందుకు ఓడిపోయాము, ఓటమికి నాదే కారణం అని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు. చూడండి, నిజంగా చాలా అభినందనీయం. ఒప్పుకోవడం కాకుండా ప్రక్షాళన దిశగా కనుక ముందుకెళ్తే పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నట్టు 3 పర్యాయాలు ఆయనకు నాకు వద్దు అనుకునే రోజు వరకు కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆయన్నే ముఖ్యమంత్రిగా గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆయన ముఖ్యమంత్రిగా వద్దు అని చెప్పిన 2019లో కూడా ప్రజలు కోరుకోలేదు, గమనించుకోవాలి. ఈ శాసనసభ్యుడు వద్దని కోరుకున్నారు, వాళ్ళ శాసనసభ్యులు చేసిన కొన్ని అకృత్యాలకి. దానివల్ల మొత్తం అట్లాంటి వాళ్ళందరూ ఎక్కువ మంది ఉండటం వల్ల ఓడగొట్టారు. రెండోది కొంత వాళ్ళు చేసిన ప్రచారాన్ని కూడా నమ్మారు. అన్నీ కలిసి జగన్మోహన్ రెడ్డికి అఖండ విజయం చేకూర్చారు. 151 స్థానాలకి 11 స్థానాలకే పరిమితం చేశారు ప్రజలంటే అతని పరిపాలన మీద ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నేను చెప్తున్నట్టు కార్యకర్తల యొక్క మనోభావాలు తీసుకోండి, ప్రజల యొక్క మనోభావాలు తీసుకోండి. మీరు తీసుకొస్తున్నటువంటి పథకాలు కావచ్చు, అభివృద్ధి ఫలాలు కావచ్చు, నిజంగా ప్రజలకి చేరుతున్నాయా, ఇవి గమనించాలి. అంటే మీకు నిజాలు చెప్పాలి అంటే కార్యకర్తలు ప్రజలు మాత్రమే చెబుతారు, అధికారులు చెప్పరు, శాసనసభ్యులు చెప్పరు, నాయకులు చెప్పరు, మీ చుట్టూ ఉన్నవాళ్ళు అసలు చెప్పరు. మీరు ఇంకా గొప్ప చేస్తున్నారని చెప్పని మీకు డప్పు కొడతా ఉంటారు. నిజంగా మీరు మొన్న అన్నారు కాబట్టి బుధవారం కార్యకర్తలు సమావేశం పెట్టుకోవాలని నిర్ణయాలు కనుక వచ్చారు కాబట్టి అది తూతూ మంత్రంగా కాకుండా నిజంగా ప్రతి బుధవారం కాకపోయినా కూడా నెలకొకసారైనా లేకపోతే ప్రతి బుధవారం వాళ్ళ మండల స్థాయిలో శాసనసభ్యులు వెళ్ళే విధంగా కనుక మీరు ఆ చర్యలు చేపడితే, కార్యకర్తలను మాట్లాడించగలిగితే, అక్కడ జరుగుతున్న విషయాలన్నీ కూడా వాళ్ళు మాట్లాడింది ప్రతిదీ కూడా రికార్డ్ చేసుకొని మీరు చూసుకొని వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, అందులో నిజం ఎంత ఉంది అబద్ధం ఎంత ఉందని చెప్పి కనుక మీరు బేరీజ్ వేసుకొని వాళ్ళు చెప్పేవి కనుక నిజమని కనుక మీకు భావిస్తే, వాస్తవాలు కనుక మీరు గుర్తిస్తే, దాన్ని ప్రక్షాళన చేయగలిగితే ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది ఉండదు. ఇక్కడ గమనించుకోవాల్సింది, నేను పదే చాలాసార్లు చెబుతున్నాను, తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడల్లా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఓడిపోతున్నారు, అభివృద్ధి ఆగిపోతుంది, ఎన్నో మనకు దుష్టంతాలు చూస్తూనే ఉన్నాం. కాబట్టి అలాంటి పరిస్థితి మీరు ఓడిపోవట్లేదు, ప్రజలు కూడా ఓడిపోతున్నారు, గమనించుకోవాలి. కాబట్టి మీరు ప్రజల కోసం పరితపించేవాళ్ళు, వాళ్ళని గెలవటానికి వాళ్ళని గెలిపించడానికి మీరు ప్రతిక్షణం అహర్నిశలు కృషి చేస్తున్నారు. కాబట్టి ఇది కూడా గుర్తిస్తారని, ఇప్పుడు గుర్తించారని నేను భావిస్తున్నాను. దాన్ని అమలు చేయండి అని చెప్పి మాత్రం మీ ద్వారా నేను ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నాను. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.